లున్నవి రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధులు కందులో చోటున్నది, మంచి చీటున్నది. పరిశుద్ధులు కందులో చోటున్నది, మంచి చీటున్నది. రాకడనే రైలు బండి వస్తున్నది, రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. నీతి అనే ద్వారము దానికున్నది, న్యాయమనే స్టీరింగు దానికున్నది. నీతి అనే ద్వారము దానికున్నది, న్యాయమనే స్టీరింగు దానికున్నది. పాపములు క్షమించే బ్రేకులున్నాయి, బండికి బ్రేకులున్నాయి. పాపములు క్షమించే బ్రేకులున్నాయి, బండికి బ్రేకులున్నాయి. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. పాపులున్న స్టేషన్లో బండి ఆగదు, పాపములు ఉన్నవారు కుమిలిపోదురు. పాపులున్న స్టేషన్లో బండి ఆగదు, పాపములు ఉన్నవారి కుమిలిపోదురు. పరిశుద్ధుల స్టేషన్లో బండి ఆగును, రైలు బండి ఆగును. పరిశుద్ధుల స్టేషన్లో బండి ఆగును, రైలు బండి ఆగును. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. విశ్వాసుల ఉన్న చోట కోత వేయను, కోత విన్న వెంటనే ఎక్కిపోదురు. విశ్వాసులు ఉన్న చోట కోత వేయను, కోత విన్న వెంటనే వెక్కిపోదురు. కోత మీరు వినకుంటే విడవబడదరు, మీరు విడవబడదరు. కోత మీరు వినకుంటే విడవబడదరు, మీరు విడవబడదరు. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. రక్షణనే టిక్కెట్లో దానికున్నవి, దూతల దూరం ముందు సిగ్గున్నది. రక్షణనే టిక్కెట్లో దానికున్నవి, దూతల దూరం ముందు సిగ్గున్నది. మారు మనసు పొందు మీరు బండి ఎక్కండి, రైలు బండి ఎక్కండి. మారు మనసు పొందు మీరు బండి ఎక్కండి, రైలు బండి ఎక్కండి. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. తండ్రి కుమార ఆత్మలోన రైలు బండిది, ఇంజనుడై పేరు పేరు ఆత్మదేవుడు. తండ్రి కుమార ఆత్మలేను రైలు బండిది, ఇంజనుడై వేరు పేరు ఆత్మదేవుడు. యెహోవా తండ్రి అనే గాడు ఉన్నాడు, బండికి గాడు ఉన్నాడు. యెహోవా తండ్రి అనే గాడు ఉన్నాడు, బండికి గాడు ఉన్నాడు. రాకడనే రైలు బండి వస్తున్నది, రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది. పరిశుద్ధుల కందులో చోటున్నది, మంచి చీటున్నది. పరిశుద్ధుల కందులో
ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. కదలనే కదలను కన్నీటి ప్రార్థన నుండి, కదలనే కదలను కన్నీటి ప్రార్థన నుండి. రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని, రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని. ఎవరికి చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. కదలనే కదలను కన్నీటి ప్రార్థన నుండి, కదలనే కదలను కన్నీటి ప్రార్థన నుండి. రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని. ఎవరికి చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు. వెండి నా తండ్రిది, బంగారము నా తండ్రిది, వెండి నా తండ్రిది, బంగారము నా తండ్రి. భూమంత నా తండ్రిది, భూమగల్లాయనే, భూమంత నా తండ్రిది, భూమగల్లాయనే. ఎవరికి చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు. చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు. ఎండమౌలెదురైన ఆశీర్వాదమంటడిగిన, ఎండమౌలెదురైన ఆశీర్వాదమంటడిగిన, అదరను బెదరను యేసే నా సొంతం, అదరను బెదరను యేసే నా సొంతం. ఎవరికి చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని దర్శనముంది గాని. కదలనే కదలను కన్నీటి ప్రార్థన నుండి, కదలనే కదలను కన్నీటి ప్రార్థన నుండి. రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని, రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని. పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో, పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో. వదలదు వరకు ఎవరికి ఏదడగా, ఊరన్నంత వరకు ఎవరికి ఏదడగా. ఎవరికి చెయ్య చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని, రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని. ఎవరికి చెయ్య చాపను నా తండ్రి ధనవంతుడు, ఎవరికి చెయ్య చాపను
శ్రీమంతుడు రారాజుకు రాయబారిని నేను రారాజుకు రాయబారిని రారాజుకు రాయబారిని నేను రారాజుకు రాయబారిని రారాజుకు రాయబారిని నేను రారాజుకు రాయబారిని రారాజుకు రాయబారిని నేను రారాజుకు రాయబారిని. దేవునికి స్తోత్రం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రియ దేవుని సంఘమా, మనమంతా కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. అందరూ నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ మన ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. నీ ఉచితమైన అపారమైన కృపా ప్రేమతో నన్ను మమ్మలను మీరు ప్రేమించి బలపరచి 11వ మాసములో 4వ పరిశుద్ధ దినమందు నీ పాద సముఖములో నివసించడానికి మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు నాయనా. గడిచిన దినములన్నిట మా జీవితాలలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటి నుండి విడుదల కలుగజేసి నాయనా వాటిని మా నుండి దూరపరచి సమృద్ధి అయినటువంటి నీ సమాధానమును, మీ సంతోషమును మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. ఈ ఆరాధన క్రమములో ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును స్తుతించగలిగాం, ఆరాధించగలిగాం. స్తుతులకు పాత్రుడు నీవు గనుక మా ఈ స్తుతి గీతాలు మీ సన్నిధానానికి చేర్చుకుని ప్రార్థిస్తూ ఉంటున్నాను. తదుపరి జరిగినటువంటి ఆరాధన క్రమములో మీరు మాతో ఉండబోతున్నందుకు, మీ ఆత్మను మా మధ్యలో సంచరింప చేయబోతూ ఉన్నందుకు స్తోత్రాలు. ఆయన ఇదిగో వాక్యపట్నంలో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశములో, ఆయన సమర్పణలో సమస్యమును కూడా మీ నడిపి మాకు అందించండి. ఈ ఆరాధనకు మీరు మాత్రమే అధ్యక్షులుగా ఉండమని వేడుకుంటూ చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రావలసినదో వారు సహితము సకాలమందు నీ పాద సముఖముకు చేరి మిమ్మల్ని ఆరాధించి ఘనపరిస్థిత ద్వారా మీ దివ్య సముఖం నుండి దైవ ఆశీర్వాదాలు, మేలులు మెండుగా పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి.
ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా నిలిచుండి అదే రీతిగా 42వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 42వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతి చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదవాలని మనవి చేస్తా ఉన్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుసుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. చివరి చరణం కలిసి చదువుదాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. పిల్లరా, మన మధ్య నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 11వ పాట చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక అనే పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడదాం. గమనించాలి. పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడదాం. స్తోత్రం. హల్లెలూయా. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను దాచుచు కరములు చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమైయుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారెవారైనా నీ శరణు జొచ్చువారలకు ఇనుడవు కేడెంబు నీ జగతిలో నగుచు కనపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చివరి శరణం దయచూచి మము నిప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరా దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు మరలా మనందరినీ ఇటు రీతిగా తన కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ ఆదివారపు ఆరాధనకు సిద్ధపరిచి మనలను నడిపించినటువంటి విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరి ఈ సమయంలో మనము దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. నేడు ఈ పరిశుద్ధ దినములో ధ్యానించడానికి యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచన గల భాగాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం గల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు తండ్రి గారు అపర మాస్టర్ గారు చదివి వినిపిస్తారు. తదుపరి సలోమి గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. నేటి ధ్యానాంశం యోహాను సువార్త 5వ అధ్యాయము 6 నుండి 9 వాక్యాలలో ఇలా వ్రాయబడి ఉంది. వాడు పడియుండుట చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థతపడు కూర్చున్నావా అని వానిని అడుగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు నీవు లేచి నీవు పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడ నాయన నీ సన్నిధికి ప్రభా యేసయ్య మమ్మల్ని అందరినీ తోడుకొచ్చినందుకు వేలాది వందనాల స్తోత్రం ప్రభా. గడిచిన దినములన్నీ కూడా ప్రభా నీ రెక్కల చాట్లో మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకే వందనాల స్తోత్రములయ్యా. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలం తండ్రి. నీకే స్తుతులు చెల్లించున్నామయ్యా యేసయ్య. ఇరుగు నలిగిన హృదయం తండ్రి నాయన హృదయంతో వచ్చి ఉన్నాం ప్రభా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. నీకే స్తుతులు చెల్లించున్నాం తండ్రి. ఆరాధన అంతట్లో మీరే ఉండి నడిపించండి ప్రభా నాయన. దైవ సేవకులు ఏ వాక్యం అయితే విత్తుతారో ప్రభా నాయన ఆ యొక్క వాక్య సారాలుగా మేము జీవించుటకు సహాయం చేయండి ప్రభా. ఆ వాక్యం మా హృదయం అనే పలక మీద మేము రాసుకున్నట్టుకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి యేసయ్య.
ప్రార్థనలో ఉండండి తండ్రి, వాక్యంలో ఉండండి, పాటల్లో ఉన్నారు నాన్న. సమస్తాన్ని మీ చేతులకి అప్పచెప్పుచున్నాం తండ్రి. మీరే ఉండే నడిపించమని, ప్రార్థన అంతా కూడా జయవంతంగా జరుగుటకు సహాయం చేయమని తండ్రి. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, నిత్యము నీ సన్నిధిలో కొని ఆడే బిడ్డలుగా మేమందరము జీవించుకుని నడుచుకునే భాగ్యం మాకు దయచేయమని చిన్న ప్రార్థన నీ పాదాన్ని పెడుచున్నాం పరిశుద్ధ. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. వాక్య సందేశం వెళ్ళే ముందు మనమందరం కలిసి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో ఆయన మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ కొరకై, మనలను ప్రేమిస్తున్న విధానం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 638వ పాట, అందరికీ సుపరిచితమైన పాట, బాగా వచ్చిన పాట. ఎందుకు నన్నింతగా ప్రేమించితివో దేవా. పల్లవి మొదటి చరణం, 3వ చరణం, 4వ చరణం పాడదాం. గమనించాలి. పల్లవి మొదటి చరణం, 3వ చరణం, 4వ చరణం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. పాడదామా? అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు. చెప్తామా? నా శాపము పాప నలిగి వేలాడితివి, నాకు చాలిన. అందరూ పాడదాం స్వరమెత్తి. అవును నాయన, నా స్థానములో నీవే. మరలా చెప్దాం. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. అందుకు తండ్రి హల్లెలూయా యేసయ్యా. అందరూ చెప్పాలి. హల్లెలూయా యేసయ్యా. 3వ చరణం. నా శ్రమలు సహించి నన్నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. చెప్దామా? నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో, నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. చెప్దామా? నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువనంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అడుగుదామా? ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా.